ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ ఎప్పుడైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ టైంలో ఫ్రిడ్జ్లో కొంచెం ఎంటీగా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే మనం ఫుల్గా స్టఫ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేసే కన్నా అన్నీ అయిపోయిన తర్వాత అందులో ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కంప్లీట్గా అయిపోయేటప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే మనకి పని అనేది త్వరగా అవుతుంది అండ్ మన ఫుడ్ ఐటమ్స్ కూడా పాడైపోకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ప్లగ్ ఆఫ్ చేయాలండి. ప్లగ్ అనేది పక్కకు తీసేసి అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. టిప్ నెంబర్ 2, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కాకుండా ఇలా డబుల్ డోర్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రీజర్ని కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రీజర్కి వెళ్ళొచ్చు. ఫ్రీజర్లో పెట్టే వస్తువులన్నీ కూడా త్వరగా చెడిపోయే వస్తువుల్ని మనం పెడుతూ ఉంటాం, లేదా ఐస్ క్రీమ్స్ లాంటివి కరిగిపోయే ఐటమ్స్ లాంటివి పెడుతూ ఉంటాం. ముందే మనం బయటికి తీసేస్తే అవి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ఫస్ట్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఫ్రీజర్కి వెళ్ళండి. టిప్ నెంబర్ 3, మనం ఫ్రిడ్జ్లో షెల్ఫ్ లైనర్స్ని కనుక యూజ్ చేసినట్లయితే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. వాటిని మాత్రమే తీసుకుని క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. బట్ ఎవ్రీ 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ ఒకసారి నీట్గా డీప్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. డీప్ క్లీన్ చేసేటప్పుడు షెల్ఫ్ లైనర్స్తో పాటుగా గ్లాసెస్ని కూడా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 4, ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉండే ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కూడా పక్కకు తీసేసేయండి. ఆ తర్వాత ఇందులో ఉండే లైనర్స్ని అలాగే గ్లాసెస్ని ట్రేస్ని అన్నిటినీ ఏవైతే డిస్మాటిల్ అవుతాయో వాటన్నిటిని కూడా సపరేట్ చేసేసేయండి. ఇలా సపరేట్ చేసుకున్న ట్రేస్ గ్లాస్ ఐటమ్స్ అన్నిటినీ కూడా నార్మల్ డిష్ వాషర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని ఒక డ్రై క్లాత్ తీసుకుని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోండి. వీటిని ఫ్యాన్ కింద కానీ లేకపోతే బాల్కనీలో నీడను కానీ ఆరపెట్టుకోవాలి. ఇదే విధంగా ఫ్రిడ్జ్ డోర్కు ఉండే బాస్కెట్స్ కూడా రిమూవబుల్ అయితే వాటిని కూడా తీసి శుభ్రంగా కడిగేసేయండి. టిప్ నెంబర్ 5, ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకోవడానికి మనం లిక్విడ్స్ తయారు చేసుకుందాం. ఫ్రిడ్జ్ లోపలి భాగంలో క్లీన్ చేయడానికి కెమికల్ లిక్విడ్స్ కన్నా కూడా మనం ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మేడ్ లిక్విడ్స్ యూజ్ చేయడం మంచిది. ఒక బౌల్ తీసుకోండి, అందులోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం విమ్ లిక్విడ్, అంటే మనం అంట్లు తోముకునే లిక్విడ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో లిక్విడ్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, వంట సోడాని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసే విధంగా వంట సోడా కరిగిపోయేలా కలపండి. ఇప్పుడు ఒక మెత్తటి కాటన్ క్లాత్ని కానీ లేదా ఫైబర్ క్లాత్ని కానీ తీసుకుని ఫ్రిడ్జ్లో అన్ని మూలలా క్లీన్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ హోమ్ మేడ్ లిక్విడ్లో కొద్దిగా డిప్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా క్లీన్గా తుడుచుకోవాలి. ఎక్కడ డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా తుడిచేసేయండి. ఇలా అన్ని మూలలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వెనిగర్తో క్లీన్ చేయాలండి. వెనిగర్ని ఒక స్ప్రే బాటిల్లో నింపుకుని కొద్దిగా స్ప్రే చేసుకుంటూ ఒక వైపర్ తీసుకుని వెట్ వైపర్ని తీసుకుని నీట్గా తుడిచేసేయండి. ఇలా మన ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటే జామ్ ఫ్రీగా కెమికల్ ఫ్రీగా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 6, ఫ్రిడ్జ్ డోర్కి చుట్టూ కూడా రబ్బర్ మెటీరియల్ ఉంటుంది కదా, గ్రిప్ మెటీరియల్. ఆ మెటీరియల్లో కార్నర్స్లో ఇరుకుల్లో క్లీన్ చేయడానికి సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ని తీసుకోండి. బ్రష్తో ఫస్ట్ డస్ట్ని క్లీన్ చేసేసి మనం ముందుగా తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, హోమ్ మేడ్ లిక్విడ్లోకి ఈ బ్రష్ని డిప్ చేస్తూ క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్తో పైన తుడిచేసేయండి. సో మొత్తం అంతా ఫ్రిడ్జ్ని లోపలి భాగంలో ఇలా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు మనం కడిగి పక్కన ఆరపెట్టుకున్న ఈ ట్రేస్ మొత్తాన్ని కూడా అరేంజ్ చేసేసుకోండి. ట్రేస్ని, బాస్కెట్స్ని, పైన లైనర్స్ని అన్నిటిని కూడా పెట్టేసేయండి. టిప్ నెంబర్ 7, ఇలా మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ప్లేస్ చేయాల్సిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒకసారి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోండి. తుడవకుండా అచ్చం అలాగే పెట్టేస్తే మళ్ళీ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో అన్ని ఐటమ్స్ని కూడా చక్కగా క్లీన్గా ఉండే క్లాత్తో తుడిచి లోపల ఆర్గనైజ్ చేయండి. టిప్ నెంబర్ 8, ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనం ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో A to Z టాప్ టు బాటమ్ డీప్ క్లీన్ ఎలా చేసుకున్నాం, సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రీజర్ని కూడా క్లీన్ చేసుకోవటమే. ఫ్రీజర్లో ఉండే ఐటమ్స్ అన్నిటినీ కూడా బయట పెట్టుకుని ట్రేస్ని ఫస్ట్ వాష్ చేసి ఆ తర్వాత లోపలంతా క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా సరే మనం ఐటమ్స్ పెట్టేటప్పుడు వీటికి వెంట్స్ ఉంటాయండి, అంటే హోల్స్ ఉంటాయన్నమాట. కూలింగ్ వచ్చే హోల్స్ని ఎప్పుడు కూడా మనం కవర్ చేయకూడదు. సో అలా కవర్ చేస్తే ఫ్రిడ్జ్ చెడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో కూలింగ్ అనేది సరిగ్గా రాదు అండ్ మోటార్ చెడిపోతుంది, మదర్ బోర్డ్ చెడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ కాయిల్ కూడా చెడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా ఈ వెంట్స్ని, ఎయిర్ వచ్చే వెంట్స్ని, కూలింగ్ వచ్చే వెంట్స్ని క్లోజ్ చేయకూడదు, నిండుగా ఐటమ్స్ని పెట్టకూడదు. సో ఫస్ట్ మనం హోమ్ మేడ్ లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత వెనిగర్ స్ప్రేని చేసి క్లీన్ చేసి
పెట్టేసి ఫస్ట్ గ్లాస్ ట్రేస్ని అలాగే బాస్కెట్స్ని పెట్టేసి ఇందులో ఉండే ఐటమ్స్ని కూడా నీట్గా కాటన్ క్లాత్తో తుడిచేసేసి అరేంజ్ చేసుకోండి, ఆర్గనైజ్ చేసేసుకోండి. టిప్ నెంబర్ 9, ఫ్రిడ్జ్లో స్పేస్ ఉంది కదా అని చెప్పేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఫుల్గా స్టఫ్ చేయకూడదండి. కుక్కినట్టుగా కూరినట్టుగా అస్సలు ఐటమ్స్ అనేవి పెట్టకూడదు. అలా చేస్తే ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ ఉండదన్నమాట. ఐటమ్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ అనేది ఉండాలి, ఫ్రీ ఎయిర్ ఫ్లో అనేది ఉండాలి. అప్పుడే ఫ్రిడ్జ్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. సో ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ఆర్గనైజ్డ్గా ఇందులో ఐటమ్స్ని పెట్టుకుంటామో అన్ని రోజులు ఫ్రిడ్జ్ చక్కగా పనిచేస్తుంది అనమాట. టిప్ నెంబర్ 10, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ని నీట్గా A to Z డీప్ క్లీన్ చేసుకున్నాం. అయితే ఇలా ఎన్ని రోజులు నీట్గా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది? సో ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొద్దిగా బేకింగ్ సోడాని ఒక బౌల్లో వేసి ఏదో ఒక మూల పెట్టండి. ఫ్రిడ్జ్లో ఉండే గిన్నెలు కానీ ప్యాకెట్స్ కానీ బయటికి తీసేటప్పుడు అడ్డు లేకుండా ఉండటానికి లోపల మూలకి పెట్టుకోవచ్చు. ఇలా బేకింగ్ సోడాకి బదులుగా నిమ్మకాయల్ని మధ్యలోకి కట్ చేసి నిమ్మ బద్దల్ని కూడా ఒక గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఏ మూలైనా కూడా పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. మనకి స్మెల్ మళ్ళీ తిరిగి వస్తుంది అంటే ఈ బేకింగ్ సోడాని కానీ లేదా నిమ్మ చెక్కల్ని కానీ చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 11, లోపల భాగంలో క్లీన్ చేసేసుకున్నాం. అయితే బయట ఫ్రిడ్జ్ బయట కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అయితే బయట పార్ట్లో మనం తయారు చేసుకున్న హోమ్మేడ్ లిక్విడ్ అవసరం లేదు. జస్ట్ మనం గ్లాసెస్కి యూజ్ చేసే కోలిన్ అయినా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ లోపలి భాగంలో కెమికల్స్ యూజ్ చేస్తే ఫుడ్తో కంటామినేట్ అవుతుంది కాబట్టి లోపల మనం హోమ్మేడ్ లిక్విడ్స్ యూజ్ చేయాలి. బయట ఎనీ లిక్విడ్ మనం యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా స్ప్రే చేసుకుంటూ నీట్గా మెత్తటి కాటన్ క్లాత్ తీసుకుని మొత్తం అంతా కూడా తుడిచేసేయండి. ఫ్రిడ్జ్ పై భాగంలో కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడా కూడా దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా నీట్గా మొత్తం తుడిచేసేయండి. టిప్ నెంబర్ 12, ఫ్రిడ్జ్ వెనక భాగంలో కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అండ్ అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ మనకి విండోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ ఫ్లో అనేది లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడంతా డస్ట్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ డస్ట్ని బూజుని క్లీన్ చేయకపోతే ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ రోజులు పనిచేయదండి. మదర్ బోర్డ్ కానీ కాయిల్ కానీ కాలిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని కనీసం 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి ఈ డస్ట్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ బూజుని బ్రష్తో కానీ లేదంటే ఇలా వాక్యూమ్ క్లీనర్తో కానీ స్లో స్పీడ్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. టిప్ నెంబర్ 13, ఫ్రిడ్జ్కి అడుగు భాగంలో ఎక్కువగా డస్ట్ కలెక్ట్ అయిపోతూ ఉంటుంది కదా. మనం డైలీ స్వీప్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ అడుగు భాగంలో మనం క్లీన్ చేయడానికి కూడా వీలు పడదు. సో ఇలా ఫ్రిడ్జ్ని మనం డీప్ క్లీన్ చేసేటప్పుడు ఒక్కసారి ఫ్రిడ్జ్ని ముందుకి జరిపి అడుగు భాగంలో అంతా కూడా డస్ట్ని క్లియర్ చేసేసుకుని ఫ్రిడ్జ్ని తిరిగి మళ్ళీ యథాస్థానంలో పెట్టేసుకోవటమే. టిప్ నెంబర్ 14, ఫ్రిడ్జ్ని మనం ప్లేస్ చేసేటప్పుడు 4 వైపులా కూడా గ్యాప్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎయిర్ ఫ్లో అనేది కంపల్సరీగా ఫ్రీగా ఉండాలండి. బాగా హ్యూమిడ్గా ఉక్కదీసినట్టుగా బిగించేసినట్టుగా అస్సలు పెట్టకూడదు ఫ్రిడ్జ్ని. అలా చేస్తే ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ రోజులు పనిచేయదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే వన్స్ రిపేర్ వచ్చింది అంటే దానికి చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో ఈ చిన్న టిప్స్ పాటిస్తూ కొద్దిగా టైం కేటాయిస్తే ఫ్రిడ్జ్ని చాలా రోజులు మెయింటెనెన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. మరి ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ టిప్స్, మెయింటెనెన్స్ టిప్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నానండి. యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.